బాలల వాల్మీకి రామాయణానికి స్వాగతం అమ్మ. ఈరోజు యుద్ధకాండ సుందరకాండ నిన్నలతో ముగిసింది. శ్రీరాముడి బహుమానం తనకు అప్పగించిన దుష్కర్మమైన పనిని అనుకున్న దానికంటే ఉత్తమంగా ప్రేమతో చేసేవాడు పురుషశ్రేష్ఠుడు. చెప్పినంతవరకే చేసి ఆ పైన చేయదగిన పని మిగిలి ఉన్నా కూడా పట్టించుకోనివాడు మధ్యముడు. తాను పని చేయగల సమర్థుడైనా మనసు పెట్టి ఆ పని చేయలేనివాడు అధముడు. హనుమంత, నువ్వు పురుషశ్రేష్ఠుడివి, ఇదే నా బహుమానం అంటూ ఆలింగనం చేసుకున్నాడు శ్రీరాముడు. లంకలోనికి ప్రవేశించడం ఎలా అని శ్రీరాముడు దీర్ఘాలోచనలా పడ్డాడు. అది గమనించిన సుగ్రీవుడు, శ్రీరామ, నిరుత్సాహపడకు, నీలాంటి మహావీరుడి నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహం వల్ల కావలసిన పనులు కూడా కాకుండా పోతాయి. శోకం పురుషుడి శౌర్య పరాక్రమాన్ని దిగజారుస్తుంది, అన్ని ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ వ్యాకులపాటిని విడిచిపెట్టు అంటూ శ్రీరాముడికి తమ వానరుల శక్తి సామర్థ్యాలు తెలియజేశాడు. హనుమంతుడు వాక్యకోవిదుడు, వినే శక్తి స్థాయిని బట్టి ఏ విషయాన్ని ఎలా చెప్పాలో తెలిసిన దిట్ట. లంకలో తాను చూసిన వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు, సుగ్రీవా, ఈరోజు మంచి రోజు, ఉత్తర ఫల్గుణీ నక్షత్రం, ఇది విజయతార, అభిజిత్ ముహూర్తం, శకునం బాగుంది, వెంటనే బయలుదేరదాం అన్నాడు. వెంటనే సైన్యం బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకుంది. లంకలో రావణుడు సభ ఏర్పాటు చేసి రాక్షసులతో మంతనాలు చేస్తున్నాడు. మహావీరులారా, అందరినీ సంప్రదించి పనులు ప్రారంభించేవాడు ఉత్తముడు, తానొక్కడే నిర్ణయాలు తీసుకునేవాడు మధ్యముడు, మంచి చెడులు చూడకుండా దైవాన్ని ఆశ్రయించకుండా అంతా తానేనన్న ధీమాతో కార్యం చేపట్టి దానిని ఉపేక్షించేవాడు అధముడు. అలాగే చర్చిలో ఏకాభిప్రాయం కుదిరిన మంత్రాలోచన ఉత్తమమైనది. మొదటి భేదాభిప్రాయాలున్నా చివరికి ఏకాభిప్రాయం కుదిరితే అది మధ్యమం. భిన్నాభిప్రాయాలతో పనిని చెడగొట్టే మంత్రాలోచన అధమం. మీరంతా ప్రజ్ఞావంతులు, బాగా ఆలోచించి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం చెప్పండి, దాన్ని నేను అనుసరిస్తాను అని అడిగాడు రావణుడు. అందరూ తమకు తోచిన సలహాలు సూచనలు చేశారు. విభీషణుడి హితవు. వాళ్ళల్లో విభీషణుడు ఎంత కష్టమైన పనినైనా సామధాన భేదోపాయాలతోనే సాధించాలి. అనివార్య పరిస్థితుల్లోనే దండోపాయాన్ని ప్రయోగించాలి. సీతాదేవిని అపహరించడం తప్పు. సీతాదేవిని తిరిగి శ్రీరాముడికి అప్పచెప్పేస్తే ఏ సమస్య ఉండదు అన్నాడు. విభీషణుడి మాటలు ఎవరికీ రుచించలేదు. మరుసటి రోజు ఉదయాన్నే విభీషణుడు రావణుని అంతఃపురానికి వచ్చి, ప్రభు, నువ్వు సీతాదేవిని తీసుకొచ్చిన దగ్గర నుంచి లంకలో అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. దానికి రావణుడు మండిపడ్డాడు. మరుసటి రోజు మళ్ళీ సభ ఏర్పాటు చేసి, రాక్షస వీరులారా, కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలోనే ఉండిపోయాడు. అందువల్ల అతడికి ఏ విషయమూ తెలియదు. ప్రస్తుతం నిద్ర లేచి మెలకువతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అంటూ తాను సీతను అపహరించిన సంగతిని చెప్పాడు. ఆ మాటలకు స్పందిస్తూ కుంభకర్ణుడు కోపంగా, రావణ, ముందు చేయవలసిన పని వెనుక చేయవలసిన పనిని ముందు చేసేవాడు మూర్ఖుడు. వాడికి చివరికి మిగిలేది నష్టం మాత్రమే. ముందు వెనక ఆలోచించకుండా సీతాదేవిని అపహరించి తీసుకొచ్చావు. అప్పుడు మాతో చెప్తే బాగుండేది. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పటిదాకా శ్రీరాముడు నిన్ను చంపలేదంటే అది నీ అదృష్టమే. అయినా భయపడకు, నేనున్నాను అన్నాడు. తరువాత మహాపార్శ్యుడు సీతాదేవిని బలవత్కరించమని సలహా ఇచ్చాడు. అప్పుడు రావణుడు, మిత్రమా విను, నేను ఒకసారి బ్రహ్మసభకు వెళ్తూ దారిలో పుంజికస్థిల అనే అప్సరసను ఆమెకు ఇష్టం లేకపోయినా బలాత్కరించాను. అప్పుడు బ్రహ్మ, నేను ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నా తల 3 ముక్కలవుతుందని నన్ను శపించాడు. అందుకని ఊరుకున్నాను. కానీ ఈ పాటికి ఆలోచన నాకు లేకనా అన్నాడు. వీళ్ళ ఆలోచనలు చూసి విభీషణుడు మళ్ళీ చెప్పి చూశాడు. అందరూ కలిసి విభీషణుడిని నిందించారు. విసుగుపోయిన విభీషణుడు, రాజా, మనస్సుకు ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామందే ఉండవచ్చు, కానీ అప్రియమైన హితవే చెప్పేవాళ్ళు, చెప్తే వినేవాళ్ళు ఉండరు. ఇల్లు తగలబడిపోతూ ఉంటే చూస్తూ ఉండలేనట్లే నేను నీకు చేతనైన మేలు చేద్దామని చెప్తున్నాను. నీకు పోయే కాలం దాపురించింది, అందుకే నా మాటలు నీకు రుచించడం లేదు. నీ కర్మ,
నేను వెళ్తున్నాను అని రావణుడితో తెగతెంపులు చేసుకుని తన నలుగురు మిత్రులతో కలిసి శ్రీరామలక్ష్మణులను ఆశ్రయించాడు. తన కథంతా విన్నవించాడు. సుగ్రీవాదులు విభీషణుణ్ణి శంకించారు. హనుమంతుడు బాగా ఆలోచించి అతన్ని ఆదరించడం మంచిదే అన్నాడు. శ్రీరాముడిది అదే అభిప్రాయం. శరణు వేడినవాడు దుష్టుడే అయినా రక్షించడం సత్పురుషుల లక్షణం. తన భర్తను చంపిన వేటగాడు శరణు వేడినందువల్ల ఓ పావురం అతనికే ఆహారం అయ్యింది. శక్తి ఉండి శరణాగతుడిని రక్షించకపోవడం మహాపాపం అని కణ్వపుత్రుడైన కండు మహర్షి చెప్పాడు కదా. శరణు కోరిన వాడిని ప్రాణాలు అర్పించైనా కాపాడాలి. అది మన ధర్మం. ఎవరినైనా సరే నన్ను శరణు వేడితే నేను తప్పక రక్షిస్తాను. ఇది నా వ్రతం, నియమం. అది విభీషణుడే కావచ్చు, రావణుడే కావచ్చు అన్నాడు. శరణాగతుడైన విభీషణుడు శ్రీరాముడి కాళ్ళపై పడి శరణ వేడాడు. అప్పుడు శ్రీరాముడు రావణుడు బలాబలాల గురించి చెప్పమని విభీషణుని అడిగి తెలుసుకున్నాడు. చాలా సంతోషించాడు. సంతోషానికి ఫలంగా లక్ష్మణుడితో సముద్రపు నీరు తెప్పించి అప్పుడే విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. వానరసేనతో సముద్రం దాటాలి, సముద్రుడు లంకకు పోయేందుకు దారి చూపిస్తాడని 3 రోజులు ఉపవాసం చేస్తూ దర్భశయ్య మీదే పడుకుని ప్రార్థించాడు రాముడు. అయినా సముద్రుడు కనికరించలేదు. ఓర్పుగా పూజిస్తే నేను చేతకానివాడిని అనుకుంటున్నాడు ఈ సముద్రుడు. ఈ లోకంలో క్షమాగుణం అవమానాల పాలవుతోంది. దుష్టుణ్ణి పొగడ్తలను కోరుకుని గౌరవించినట్లుగా శాంతుణ్ణి, సహనశీలిని, మంచి మాటలు మాట్లాడేవాడిని మూర్ఖులు గౌరవించరు అంటూ సముద్రంపైకి బ్రహ్మాస్త్రం సంధించాడు శ్రీరాముడు. సముద్రుడు ప్రత్యక్షమై, శ్రీరామ, నన్నెవరూ దాటకూడదు. ఇది నా స్వభావం. నన్ను ఆశ్రయించుకుని ఉన్న జలజంతువులకు ఏ హాని కలగని రీతిలో మీకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. దానికి శ్రీరాముడు, ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయమంటావు మరి అని అడిగాడు. దానికి సముద్రుడు, శ్రీరామ, ఉత్తరం వైపు ద్రుమకుల్యం అనే చోట కొంతమంది దొంగలు నా నీళ్లు తాగేస్తున్నారు. నీ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ మీదకు వదిలి పుణ్యం కట్టుకో అన్నాడు. శ్రీరాముడు అలాగే బాణం వదిలాడు. మళ్ళీ సముద్రుడు, శ్రీరామ, మీ సైన్యంలో నలుడు అనే ఒక వానరుడు ఉన్నాడు. అతడు విశ్వకర్మ కొడుకు. తండ్రి వల్ల ఎన్నో వరాలు పొందాడు. అతడే నా మీద వంతెన కట్టగలడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వానరుల్లో ఉత్సాహం చకచక రాళ్ళు అవి అందించారు. నలుడు సముద్రం వైపు సేతువు నిర్మించాడు. రావణుడు పంపిన శార్దూలుడు అనే ఒక గూఢచారి వచ్చి రావణుడితో, రాక్షసరాజా, సముద్రం పక్కన మరో సముద్రం ఉందా? వానర సైన్యం నిన్ను చంపడానికి వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు అన్నాడు. రావణుడు సుకుడు అనే మరో గూఢచారిని పిలిచి, ఎలాగైనా సుగ్రీవుణ్ణి మన వైపు తిప్పుకోవాలి, వెళ్ళు, సుగ్రీవుడిని ప్రలోభపెట్టు, ఆ పని మీద ఉండు అని పంపించాడు. వాడు వెళ్ళి ఆకాశంలో నిల్చుని రావణుడు పంపిన సందేశం చెప్పాడు. ఆ మాటలు విన్న వానరులు పైకి ఎగిరి వాడిని అందుకుని పిడిగుద్దులతో గుద్ది పారేశారు. బాబోయ్, నేను దూతని, నన్ను చంపకండని వాడు పారిపోతే వానరులు బంధించేశారు. ఇదండి ఇవాళ జరిగింది. రేపు చూద్దాం.